29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆగో, నువ్వు బూతు మాట్లాడినా బాధపడతాడంట. ఎందుకంటే నీలో ఆయన ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 18వ వచనం చదివితే ఒకసారి చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అద్దుగో, మనుషుడు చేయు ప్రతి పాపమును జారత్వము పైత్యం 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 వయసు బ్రదర్ పైత్యం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు. పైత్యం చేష్టాలు చేసి జారత్వానికి బానిసలైపోయి జారులుగా వ్యభిచారులుగా మారకండి. తిరిగి జన్మించిన మనకది తగదు. క్రీస్తు రక్తములో పరిశుద్ధ పరచబడిన మనకది తగదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, విచ్చలవిడి లైంగిక పాపం, కొవ్వెక్కిన వ్యవహారం, విచ్చలవిడి కాముకత్వం, విశృంఖలత్వం మంచిది కాదు. అది దేవుని పరిశుద్ధులకు తగినది కాదు. ఎందుకనగా మనలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉండి ఆయన సేవకై మనల్ని కోరుకున్నాడు. ఆ విధంగా మన ద్వారా పని జరిగించి మనకు నిత్య స్వాస్థ్యమును సిద్ధపరుస్తున్నాడు. నీలో ఉండి మనుషుల్ని స్పర్శిస్తాడు, నీలో ఉండి మనుషులతో మాట్లాడతాడు, నీలో ఉండి మనుషుల్ని తాకుతాడు, నీలో ఉండి మనుషుల్ని రక్షిస్తాడు, నీలో ఉండి మనుషుల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. దేవుడు నీలో నివాసం ఉంటాడు. అందుకే చాలా చోట్ల చెప్పాడు. తెసలోనిక 1 పత్రిక 4వ అధ్యాయము 1 వచనం, నిర్వచన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. తెసలోనిక 1 పత్రిక 4వ అధ్యాయము 1 వచనం నుంచి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వల్ల నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొని. చాలా సంతోషం. అదంతా వదిలే కానీ 4వ వచనం చదువు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎక్కలేని ఎత్తైన కొండ ఏమన్నాడు? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం? నువ్వు విచ్చలవిడిగా తిరగటం, విచ్చలవిడిగా మాట్లాడటం, విచ్చలవిడిగా ప్రవర్తించటం, విచ్చలవిడిగా వ్యభిచరించటం, విచ్చలవిడిగా తాగటం, విచ్చలవిడిగా తిరగటం, తడవకోసారి బయటికి పోయి దమ్ము కొట్టి లోపలికి వచ్చి హల్లెలూయా అంటాం. పిల్లలకు పాల కూతొచ్చింది. కొంతమంది అబ్బాయిలకి దమ్ము 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 వచ్చి లోపల కూర్చొని తడవకోసారి బయటికి పోయి ఆ రోడ్డు దగ్గర పోయి అది కావాలి ఇది కావాలి. దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం నీ దేహాన్ని అలా పాడు చేస్తావు? అరే 10 కాలాలు నిన్ను బతికించి 10 సంవత్సరాలు నిన్ను వాడుకుందాం అనుకుంటే 1 సంవత్సరంలో తెచ్చేటట్టున్నావు రా నువ్వు. ఊపిరితిత్తులు పాడు చేసుకొని దరిద్రుడు అని తిడతాడు దేవుడు. పాడైపోతాయిరా ఊపిరితిత్తులు. నీకు అర్థం కావట్లేదా? పెట్టెల్లా తెచ్చుకున్న పెట్టె మీద ఏం వేశాడు వాడు? నిన్ను పరిశుద్ధంగా కాపాడి ఆరోగ్యంగా కాపాడి నీకు దీర్ఘాయువునిచ్చి నువ్వు సచ్చిందాకా నిన్ను వాడుకొని నీకు గొప్ప స్వాస్థ్యాన్ని కుప్పేద్దాం అనుకుంటే నువ్వు చేసే దరిద్ర పనుల వల్ల, వ్యభిచారం వల్ల, జారత్వం వల్ల, ఈ తాగుడు వల్ల, సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు, మందు తాగితే లివర్ కిడ్నీలు, జారత్వం చేస్తే ఒళ్ళంతా తేడా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వాటిని తుంచేయండి. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు.
ఎంతమందికి అర్థమైంది నాయన? ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని కాపాడుకోవాలా లేదా? ఊరేగొచ్చా ఇష్టం వచ్చినట్టు? నువ్వు క్రీస్తు రక్తంలో కడగ బడనోడివైతే తగలబడి ఎట్లనో పోతావు, ఎటు కూడా చచ్చి పాతాళానికి పోతావు, కాబట్టి గొడవ లేదు. కానీ నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా చేశాడు గనుక, నీతిమంతుల జీవగ్రంథములో నీ పేరు లిఖించాడు గనుక, నువ్వు నేను మనం అందరం, ఆడోళ్ళు మగోళ్ళు యవనులు కుర్రోళ్ళు ముసలోళ్ళు, మొత్తానికి చెప్తున్నాను నేను. మీకు అందరికీ తెలివి బాగుంది, ఒకళ్ళు కూడా నిద్రపోట్లా. స్పష్టంగా చెప్తున్న, జాగ్రత్త, దేహ పవిత్రతను కాపాడుకోండి. మన శరీరములో దేవుడు నివాసం ఉంటానని అనేక చోట్ల రాయించాడు. యోహాను 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, పేతురు పత్రికలో నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. అది ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ మాటలు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు? తీసుకోవాలి. తీసుకోపోతే రేపు అక్కడ వేస్ట్ ఫెలోగా నిలబడిపోతావు, రేపు వ్యర్థుడు అవుతావు అక్కడ. ఇలాగున మనం దేహమును కూడా దేవునికి సమర్పించాలి. దీన్ని ముంగమూరి దేవదాసయ్య గారు పాట రాశాడు. తనువు నాదిది, ఆయన ఏమన్నాడు? హృదయం నాదిది అనలా. తనువు అంటే శరీరము. తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిది గోగై. అయ్యా, నీ నేత్రములు పరిశుద్ధంగా ఉండాలి, వాటితో చూడకూడదు చూడొద్దు బేటా అని దేవుడు చెప్పాడు. ఈరోజు సెల్ ఫోన్ నీకు అందుబాటులోకి వచ్చింది, పర్సనల్ లైఫ్ నీకుంది. నాకు తెలుసు మన సైకాలజీ ఏంటో, మన శరీర తత్వం ఏంటో. నీ పర్సనల్ లైఫ్లో నీవు రహస్యమందు ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నీ సెల్ ఓపెన్ చేసి నువ్వేం చూస్తున్నావు అమ్మా, నువ్వేం చూస్తున్నావు అయ్యా, అది నీకు నీ మనస్సాక్షిగా నా దేవుడికే తెలుసు. గుండెలో భయం, అరే నా కళ్ళను అపవిత్రం చేసుకుంటున్నాను, దీనివల్ల నాలో దురాశలు పుడతాయి, ఇతరుల మీద దురాలోచనలు కలుగుతాయి, ఇది చూడకూడదు కదా, నేను అపవిత్రమైనవి అశ్లీలమైనవి నేను చూడకూడదు కదా అన్న భయం ఉందా? ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడికి అన్నీ తెలుసులే, శరీరం బలహీనమని తెలుసులే, క్షమిస్తాడులే, కృపగలవాళ్లే, కనికరిస్తాడులే, ప్రభు బల్ల దగ్గర ఒప్పుకుంటాలే. చాలేమన్నా ఎప్పుడు చెబుతున్నాడుగా, ఒప్పుకోండి క్షమిస్తాడని. చేయటం ఒప్పుకోవటం అరే అలవాటుగా మారిపోయింది. ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేహము యొక్క పవిత్రతను కూడా కాపాడాలి, దేహమును దేవునికి సమర్పించాలి. ఎందుకనగా దేవుడు నీలో నివాసం ఉండి నిన్ను తన సేవకై వాడుకోవాలనుకుంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా శరీరంతో? ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు, ఇష్టం వచ్చినట్టు చూడవద్దు, ఇష్టం వచ్చినట్టుగా జారత్వపు క్రియలకు దేహమును వినియోగించవద్దు. నీ దేహము, నా దేహము పవిత్ర దేవాలయము, దాని పవిత్రతను కాపాడదాం, అందుకోసం ప్రయాసపడదాం. దురాలోచనలు అనేవి క్రియా రూపం దాల్చక ముందే అవి వచ్చినప్పుడే వాటిని వేటాడదాం, వాటిని తొలగిద్దాం. అలా కాకుండా వాటిని రానిచ్చి తలకాయలో గూడు కట్టుకొనిస్తే తర్వాత ఖచ్చితంగా క్రియారూపం దాలుస్తాయి. అప్పుడు దాకా ఒట్టిగా ఉన్నటువంటి వాటికి ఒక శక్తి వచ్చింది. ఇక అర్థమైంది ఏమొచ్చింది? పాపమునకు శక్తి వచ్చి ఒక దగ్గర బెండ్ అయిన నిన్నికి అన్నిటికీ బెండ్ చేయటం మొదలుపెట్టింది. దానికి ఆ పవర్ ఉంది. మరి అందుకే దాన్ని కదిలించుకోవద్దని చెబుతున్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వు కరెంటు తీగను పట్టుకున్నంత వరకు నీకేముంది? భద్రత ఉంది. జిలాగు పనిచేసి పట్టుకున్నావు అనుకో, ఇక అది వదలదు నిన్ను.
అర్థమైందా? ముచ్చట పడి పట్టుకున్నావు అనుకో, ఇక నువ్వు వదిలేసినా అది వదలదు. పాపం అలాంటిది. సరదాగా పోయి మందేసుకోవటం అలవాటు అవుతారు సహజంగా. ఈ మందు తాగేటప్పుడు పక్క వాళ్ళతో ఏం డైలాగులు వేస్తారో తెలుసా? నీ బోటోడు నా బోటోడు చెప్పాడు అనుకో, ఇదిగో ఇంతవరకు అలవాటు లేదు నీకు, ఎందుకు పోయి కూర్చున్నావు వాళ్ళ మధ్యలో, ఎందుకు పోయి కూర్చున్నావు? ఎంతలో మాట అంటాడు తెలుసా? కూర్చుంటే బానిసలు అయిపోతారా? సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ. అబ్బో, ఇక్కడ వెళ్ళి కూర్చుంటాం, అవసరమైతే ఒక పెగ్గు తీసుకుంటాం, ఎంతవరకు ఉండాలో ఆ లిమిట్స్ ఉన్నాయి మాకు, లిమిట్స్ క్రాస్ చేయం. పెద్ద డైలాగులు, భారీ డైలాగులు. ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ తాగుబోతులు అందరూ వాడింది ఆ డైలాగులే. వీడికి తెలియదు ఆ సంగతి. అనుకుంటాడు నేను కంట్రోల్లో ఉండగలను, నేను కంట్రోల్లో ఉంటాను. వాళ్ళు పనికి మాలినోళ్ళు అమ్మాయి, వాళ్ళ తేడా మనుషులు, వాళ్ళతో పోయి ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు, నీ మైండ్ పాడు చేస్తారే తల్లి, చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్నావు, పిల్లల్ని కలిగి ఉన్నావు, నువ్వు జాగ్రత్త. వాళ్ళు కొంచెం ఈ మనుషులు, వాళ్ళు లోకాశలు రెచ్చగొడతారు, వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదంటే సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ. వెళ్ళి కూర్చున్నంత మాత్రాన, ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన బానిసలం కావు. అబ్బా, కంట్రోల్ ఎక్కడ ఏడిసింది నీ కంట్రోల్? నీ బొంద. ఎక్కడ ఏడిసింది నాకు కంట్రోల్? నా బొంద. అసలు మనకు మూల పితరులకే లేదు కంట్రోల్, వాళ్ళ బొంద. దేవునికి స్తోత్రం. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి చెప్తున్నా. సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకే లేదండి, మన మూల పితరులకే లేదు. ఆ కంట్రోల్ ఉంటే కాయ ఎందుకు కోసుకొని తింటది పండు? మన వీక్నెస్ వాడికి తెలియనే తెలుసు కాబట్టి పక్కన చేరి రేపుతా ఉంటాడు. మనమేమనుకుంటా, సైతాను కొమ్ములు వేసుకొని వస్తాడు, పాములో వస్తాడు. మనకి సైతాన్ అంటే ఏంది? పంది, పాము, బర్రె. నీకు తెలుసా? నీతో కూడా ఫ్రెండ్షిప్ చేసే ఒక ఆడపిల్లలో దురాత్మ పనిచేసిద్దని నీకు తెలుసా? నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసే ఒక మగ పిల్లవాళ్ళలో నిన్ను దురాత్మ శోధించిద్దని నీకు తెలుసా? పిచ్చోడా, వాడిని ఫ్రెండే, కానీ వాళ్ళు అది పని చేస్తుంటుంది, వాడిని నీటి లాగుతూ ఉంటాడు పాపానికి. చర్చికి రారా నువ్వు అంటే వాడు సినిమా పోదావరా అంటాడు. దేవుని సన్నిధికి రారా నువ్వు అడిగితే వాడు ఇంకో దాన్ని లాక్కెళ్తా ఉంటాడు. పద్దాకల వాడు లోకాన్ని తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు నీ తలకాయలో. నీకేం తెలుసు? వాడిని ఫ్రెండ్లా కనపడతాడు, కానీ వాళ్ళు దయ్యం పనిచేస్తూ ఉంటుంది. హవ్వకు కనపడింది సర్పమే, కానీ సర్పంలో పనిచేసింది సాతాను. నీ కనపడేది ఒక ఆడపిల్లే కావచ్చు, సోది ముఖం దానా, కానీ ఆ ఆడపిల్లలో దయ్యం పనిచేసి నిన్ను నాశనం చేసిద్ది అని చెప్పాలనిపించింది నాకు, కానీ అనలే నేను అట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంది ఎవరు చెప్పట్లేదు? పాపమును శక్తిగా మార్చొద్దు, దానికి అనవసరంగా పవర్ ఇవ్వద్దు. ఎప్పుడొచ్చింది దానికి శక్తి అంటే, పాపం ఎప్పుడు క్రియాత్మకం అవుతుందో అప్పుడు అది శక్తి పొందుకొని, అప్పటిదాకా శక్తిహీనంగా ఉన్న పాపము, రూపు లేకుండా ఉన్న పాపము ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆమోదించి క్రియారూపంలోకి తీసుకొస్తావో అప్పుడు శక్తివంతమై, అప్పటిదాకా అన్నిటినీ ఏలతన్న నిన్ను అది ఏలటం మొదలుపెట్టిద్ది. దానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా? మరేం చేయాలి? మొక్కలోనే తుంచేయాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఆలోచనలకు స్థానం ఇవ్వద్దు, పునాదిలోనే వేసేయాలి వాటిని. ఇది నీ పోరాటం.